వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు దివ్య దృష్టి నేత డాక్టర్ పివి రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. మీ దివ్య దృష్టితో ఇదివరకు చాలా చెప్పారు, అవన్నీ కూడా కరెక్ట్ గా జరిగినాయండి. అవును సార్. మీ ఇప్పుడు మీ దివ్య దృష్టి ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారి యొక్క భవిష్యత్తు గురించి చెప్పండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సో మనం గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడడం జరిగింది సార్. మీరు అన్నట్టుగా నేను ఏదో వ్యక్తిగతంగా పొలిటికల్ గా వ్యక్తిపై అభిప్రాయంతో నా అభిప్రాయాలు చెప్పట్లేదు. నాకు దివ్య దృష్టితో మాత్రమే మీరు అన్నట్లుగా నేను చెప్తున్నా దయచేసి ప్రేక్షకులకు. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా సార్. పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే ప్రతి ప్రాణజీవి, జన్మించిన ప్రతి ప్రాణజీవి, జన్మించిన ప్రతి మానవుడు, ఎగ్జాంపుల్ గా మానవుని తీసుకుంటే మానవుని దేహాన్ని రెండు శక్తులు వెంటాడుతున్నాయి. ఒకటి మానవాతీత దైవశక్తి, అదే ఆత్మశక్తి. ఆత్మశక్తి దాన్నే మనం ఊళ్ళో ఉన్న దేవుడు, ఆత్మ, పరమాత్మ అని అంటున్నాం. ఆ ఆత్మే మన దేహాన్ని ఆటాడిస్తుంది. ప్లస్ మానవుని జన్మ కర్మజీవి, కర్మలకు లోబడి జన్మిస్తాడు, కర్మలకు లోబడి జీవిస్తాడు, కర్మలకు లోబడి వృత్తులు చేస్తాడు. ప్రతి వృత్తి జన్మించక ముందే నిర్ణయించబడుతుంది. జన్మించిన తర్వాత ఆ కర్మను బట్టి వృత్తి సెలక్షన్ అవుతుంది. అది దైవానుగ్రహం కలిగిన వృత్తి అయితే మానవ కల్పితం అయితే విఫలమవుతుంది. దైవానుగ్రహం కలిగిన వృత్తి అయితే సంపూర్ణంగా 100% ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే, నేను గతంలో చెప్పాను, పెరుగుతున్న వటవృక్షం మొక్క. ఈ మొక్క పెద్ద వటవృక్షం అవుతుంది, పెద్దది. దాన్ని మనం సేద్యం చేస్తా ఉంటే ఎంత సేద్యం చేస్తే ఆ భగవంతుడు నిర్ణయించిన హైట్, పర్సనాలిటీ కాలానుగుణంగా పూలు పండ్లు ఇస్తారు. అంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు భారతదేశం గర్వించదగ్గ నేత అవుతాడు భవిష్యత్తులో. భారతదేశంలో గర్వించదగ్గ నేత అవుతాడు. సో నేను నా దివ్య దృష్టితో నేను స్టడీ చేస్తున్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్ గా ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దేహాన్ని, ప్రతి మానవుని 2 మానవాతీత శక్తులు వెంటాడుతున్నాయి. ఒకటి మానవ శక్తి, ఒకటి దైవశక్తి. ఆయన మనోశక్తి దైవశక్తి ఆటాడిస్తుంది. తనలో ఉన్న ఆత్మ పరమాత్మ సూచన మేరకు ప్రతిది కూడా మనకు నిరంతరం జన్మతో మన ఆత్మ పరమాత్మ, మన ఆత్మనే మనకు ఒక గురువు. మనకు తోడు ఉండేది ఏంటంటే, మన దేవుల్నే మన గురువు ఉన్నాడు. మన దేవుల్నే భగవంతుడు ఉన్నాడు. మన కర్మల కొద్ది ఇప్పుడు ఒక విత్తనం మనం భూమిలో నాట్యం సార్. విత్తనము 10 విత్తనాలు మనం 10 రకాల విత్తనాలు భూమిలో నాటినాము. ఒకే రకమైన నేలలో నాటినాం, ఒకే రకమైన సేద్యం చేస్తున్నాం, ఒకే రకమైన ఎరువులు వేస్తున్నాం, ఒకే రకమైన అన్ని పోషకాలు అందుతున్నాయి. ఆ విత్తనం గుణం ఎలా ఉంటే ఆ భగవంతుడు సృష్టించిన ఒక్కొక్క విత్తనంలో ఒక్కొక్క రకమైన గుణాలు ఉన్నాయి. ఆ భూమి గుణాలను బట్టి, ఎరువుల గుణాలను బట్టి, పోషించిన వారి గుణాలను బట్టి, వాతావరణ గుణాలను బట్టి, నీటి గుణాలను బట్టి విత్తనాల గుణాలు మారవు. విత్తనము గుణాలు ఎలా ఉన్నాయో సేద్యం ఎటువంటిది, ఆ గుణాలను బలాన్ని ఇస్తుంది కానీ గుణాలను మార్చదు. గుణాలు మారవు, గుణాలు బలంగా పెరుగుతాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు తను నిజంగా చెప్పాలంటే ఒక అద్భుత దైవశక్తి కలిగిన వ్యక్తి. తనలో ఉన్న ఆత్మ సూచన మేరకు ఆయన యాక్టివిటీ, ఆయన వృత్తి కొనసాగుతుంది. ప్రతి క్షణం కూడా ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడుతున్నాడు ఆయన.
అంటే ఇది మీ దివ్య దృష్టితో, అంతే ఊహాశక్తి కాకుండా దివ్య దృష్టితో చెప్తున్నారు నేను మీరు. దివ్య దృష్టితో మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అంతేగాని ఇది అంచనా వేసి ఊహించి కాదు. ఊహించి కాదు. కాబట్టి రేపు భవిష్యత్తులో ఉమ్, ఇప్పుడు తను నేను చెప్పబోయేది ఏంటంటే 100కు 100% ఉమ్, అంటే భారతదేశం గర్వించదగ్గ నాయకుడు భవిష్యత్తులో కాబోతున్నాడు. ఉమ్, ఇప్పుడు ఆయన పెరుగుచున్న వటవృక్షం మొక్క. అతని సినిమాలు కూడా వేసుకోవచ్చు అంటారు, ఓన్లీ రాజకీయాలు ఉంటే మంచిది అంటారా? ఆయన కర్మలో ఉన్నాయి, ఆయన అమలు చేస్తా ఉన్నాడు. కర్మలో. ఆయన కర్మలో ఉన్నాయి. ఇప్పుడు నేనేం చెప్పాను, చెట్టుకు సేద్యం చేస్తే ఎరువుల మట్టి గుణాలు మారవు, ఉమ్, పూజలు జపాలు చేస్తే చెట్టు గుణాలు మారవు. ఓకే. తన గుణాల మట్టి పెరిగితే తన గుణాల బట్టే ఫలాలు ఇస్తుంది. ఉమ్, ఎన్ని పూజలు జపాలు ఇచ్చినా కూడా కర్మలు మారవు. అవును. నువ్వు 1 కోటి ఖర్చు పెట్టు, వ్యక్తుల గుణాలు మారవు. ఉమ్, జన్మించక ముందు నిర్ణయించబడింది, జన్మించిన తర్వాత తూచా తప్పకుండా క్షణం ఉమ్, మనలో ఉన్న ఆత్మ పరమాత్మ వెంటాడి మన కర్మలు అమలు చేస్తాడు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారి రేపు భవిష్యత్తులో ఆయనే ఆ భగవంతుడు విశ్వరూపంలో ఆత్మరూపకంగా తను వెంటాడి, తన ద్వారా వెంటాడి తన కర్మలు అమలు చేస్తా ఉన్నాడు. తన కర్మానుసారము తన జన్మించును, కర్మానుసారము క్షణం కూడా అది మానవ శక్తి ఎంత చెప్పినా ఆయన దైవ శక్తికి లోబడి ఉమ్, ఆయన ప్రతి మాట గాని ప్రతి పని గాని ముందుకు సాగుతున్నాడు. రేపు భవిష్యత్తులో నేను చెప్పిన కదా సార్, చాలా ఉమ్, మానవును హోగమించిన మంచి నాయకుడిగా, ఒక దైవశక్తి కలిగిన ఉమ్, ఆ మంచి అంటే భారతదేశం గర్వించదగ్గ నాయకుడిగా భవిష్యత్తులో ఎదగబోతున్నాడు. చాలా బాగా చెప్పారండి. నమస్కారం. నమస్కారం.